60 మందికి 5గురు మిగిలిరట. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ పరిధి కొత్వాల్గూడ సిఆర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 60 మంది విద్యార్థులతో కలకల్లాడేదట. చుట్టూ ఏర్పాటైన క్రషర్ ప్లాంట్లు, రెడీమిక్స్ కాంక్రీట్ తయారీ కేంద్రాలు, వెదజల్లుతున్న దుమ్ము, రణగుణ ధ్వనుల కారణంగా ప్రస్తుతం ఈ విద్యాలయం మూతపడే స్థితికి చేరుకున్నదట. స్కూల్ను దుమ్ము కమ్మేస్తూ ఉండడంతో చిన్నారుల ఆరోగ్యం దెబ్బతింటోందని తల్లిదండ్రులు పంపించకపోవడంతో ప్రస్తుతం 5గురు విద్యార్థులు మాత్రమే మిగిలిపోయారు. పరిస్థితుల తీవ్రత దృష్ట్యా రోజుకి 2 విద్యార్థుల చొప్పున వస్తున్నారని ఉపాధ్యాయుడు శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎక్కడిది? శంషాబాద్లో. ఏం దుర్మార్గం చెప్పండి ఇది? ఎవరు చెప్పాలా దీని గురించి? ఎవనివా క్రషర్లు? అంత రియల్ ఎస్టేట్ మాఫియా. ఆ సప్పుడుకి ఆ క్రషర్లో నుంచి వచ్చే దుమ్ము ఏ స్థాయిలో వస్తుందో మనకు తెలియదా? ఒక గైడ్ లైన్స్ ఉండే, ఒక నిబంధనలు ఉండే, ఇల్లీగల్గా దందాలు నడుస్తాయి. చివరికి ఆ స్కూల్ మూతపడుతున్నది ఆ ఊర్లో. ఇక ఉన్నవాళ్ళు కూడా ఏమో ఎందుకు వస్తున్నారంటే తప్పది, అవకాశం లేదు. ఇగో తరగతులన్నీ ఒకే గదిలో, ఇగో మధ్యలో గోడ పెట్టి ఇటో గోడ ఇదో క్లాస్, ఈ గోడ ఇటు అటు డివైడ్ చేసి అటో క్లాస్, ఇంకో గోడ పెట్టి అటో క్లాస్. వనపర్తి మండలం చిట్యాల తూర్పు తాండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తగినన్ని గదులు లేక విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ 42 మంది పిల్లలుంటే 2 ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 10 ఏళ్ల కాలంలో 120 మంది విద్యార్థులు ఈ పాఠశాల నుంచి వివిధ గురుకులాలకు ఎంపిక కావడం విశేషం. అంటే అంత గొప్పగా మళ్ళీ వాళ్ళు పనిచేసి చెప్తున్నారు. ప్రస్తుతం ఒకే గదిని 3 భాగాలుగా విభజించి అన్ని తరగతులను అందులో నిర్వహిస్తున్నారు. విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసేందుకు కూడా స్థలం లేదు. పాఠశాల భవన నిర్మాణానికి గతంలో 15 గుంటల స్థలం కేటాయించిన కార్యరూపం దాల్చలే. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మహబూబ్ నగర్, వనపర్తి మండలం చిట్యాల తూర్పు తాండా. ఏం ఘోరం చూడండి. మనకు ఆడి నుంచి వేల కోట్ల పెట్టుబడులు, లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. మూసీని ఇప్పుడు కేంద్రాన్ని ఏమడుగుతున్నారు? ఇల్లు మూసీని బాగు చేయండి, త్రిబుల్-ఆర్ వేయండి, ఇంకోటి వేయండి, ఓడని అడుగుతున్నాడా? మేము స్కూల్ కట్టాలనుకుంటున్నాము, దీనికి ఒక 20,000 కోట్లు ఇవ్వండి అని అడుగుతున్నారా కేంద్రాన్ని? మీరు పెట్టే ప్రపోజల్స్లో అది ఉందా? 4 హాస్పిటల్ మంజూరు చేయండి అని అడుగుతున్నారా? PRTU-TS ఎమ్మెల్సీ అభ్యర్థులకు 2 ఉపాధ్యాయ సంఘాలు మద్దతు పలుకుతున్నాయట. వరంగల్, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గాలకు పోటీ చేస్తున్న టీచర్ ఎమ్మెల్సీ అన్నమాట. ఇవి 2 టీచర్ ఎమ్మెల్సీ ఉన్నాయి. PRTU-TS అభ్యర్థులు పింగిలి శ్రీపాల్ రెడ్డి, వంగ మహేందర్ రెడ్డిలకు మరో 2 ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపినాయి. తెలంగాణ CPS ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కమలాకర్ భూపతిరావు, ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జగదీష్ పోచయ్యలు PRTU-TS ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతుగా తమ లేఖలను హైదరాబాద్లో అందజేశారు. ఇక మొత్తం ఇద్దరు ఒకటే వర్గమా? నాకు ఒక ఆయన చెప్తున్నాడు నిన్న శ్రీపాల్ రెడ్డి గురించి. మొన్న ఒక టీచర్ యూనియన్కి సంబంధించిన ఆయన ఒక వీడియో పెట్టిండు నాకు. ఒక టీచర్ అట, ఒక ఊర్లో ఒకటే టీచర్ ఆయన అక్కడ పోస్టింగ్ వచ్చింది. మొత్తం చాలామంది ఈ యూనియన్స్లో తిరిగే టీచర్లు, కొంతమంది జెన్యూన్గానే పనిచేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మొత్తం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి అక్కడ ఒక లోకల్గా ఎవరో ఒకరిని విద్యా వాలంటీర్ని మాట్లాడుకొని కొంత 10వ 12వ చదువుకున్న వాళ్ళని వాళ్ళని అక్కడ అపాయింట్ చేసి ఆ పిల్లలను చూసుకుంటే వాళ్ళకి అప్పచెప్తున్నారు. వాళ్ళకి జీతం 6,000 7,000 ఇచ్చేస్తున్నారు. వీడు మాత్రం 3 లక్షలు 4 లక్షలు జీతం తీసుకుంటున్నారు. నాకు మొన్న ఒక ఆయన వీడియో పెట్టిండు. చూపిస్తానాగండి, జస్ట్ ఒక 1 మినిట్. మనం ఇప్పుడు తుర్కపల్లి ఊర్లో ఉన్నాము. ఈ తుర్కపల్లి ప్రైమరీ స్కూల్ ఇది. ఈ ప్రైమరీ స్కూల్లో ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయన గవర్నమెంట్ టీచరు. ఆయన ఎక్కడ పనిచేసినా ఇదే తీరు అన్నమాట. ఎక్కడ పనిచేసినా కూడా ఆయన
సరిగ్గా పనిచేయకుండా పిల్లలు ప్రభుత్వం దగ్గర లక్షలల్ల జీతాలు తీసుకొని వేలిచ్చి ఒక 2,000 3,000 ఇచ్చి ఊర్లలో ఉండేటటువంటి నిరుద్యోగుల్ని సొంతంగా రిక్రూట్ చేసుకొని ఎక్కడ కరెక్ట్గా డ్యూటీ చేయకుండా పిల్లలకు సరైన చదువు చెప్పకుండా ఆయన నిర్వాహకం ఇట్లా ఉంటుంది. ఇక్కడ కూడా లేడు. పిల్లలకు ఇక్కడ ఉండేటటువంటి ఈ ఆయాలకు స్టాఫ్లకు మాత్రం చాలా బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇచ్చిండు. ఎవరు వచ్చినా సార్ ఇప్పుడే వచ్చిపోయిండని చెప్పండి, బ్యాంక్ పని మీద పోయిండని చెప్పండి అని చెప్పి పాపం వాళ్ళకేం తెలుసు. కాబట్టి ఈ ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి మీద డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం, ఆర్జేడీ గారికి కంప్లైంట్ ఇచ్చినాం. అయినా కూడా ఆయన తీరు మారట్లేదు. మొన్ననే సస్పెండ్ అయ్యిండు, మళ్ళీ డ్యూటీలోకి వచ్చిండు. దీని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. దీన్ని మేము రేపు ఆర్జేడీ గారికి కూడా పంపడం జరుగుతుంది. దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఆర్జేడీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. కొత్తపల్లి ప్రభుత్వ స్కూల్లో ఉన్నాము. ఇక్కడ టీచర్ ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఇతని వ్యవహారం ఎప్పుడు ఇట్లనే ఉంటుంది. ఇతను ఎక్కడ జాబ్ చేసినా కూడా ప్రభుత్వ స్కూల్లో పాఠాలు చెప్పడు. తన సొంత వ్యాపారాలు చేసుకుంటాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటాడు. ఊర్లో ఉండేటటువంటి నిరుద్యోగులు చిన్న చిన్న వాళ్ళని 5,000 2,000 రిక్రూట్ చేసుకొని ఇగో ఈ పిల్లల పరిస్థితి చూడండి ఎట్లా. 4 పిల్లలు ఉన్నారు ఈ స్కూల్ మొత్తం. ఈ 4 పిల్లలకు కూడా చదువు చెప్పేటోడు లేక, సారులు లేక ఈ పిల్లలు చూడండి వీళ్ళ దీనావస్థ ఎట్లుందో. ప్రభుత్వ స్కూళ్ళకి ఇయ్యాలా రేపు పిల్లల్ని పంపే పరిస్థితే లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఒకవైపు నుంచి ప్రతి పిల్లవాడి మీద ప్రతి సంవత్సరం 50 నుంచి 60,000 రూపాయలు ఖర్చు పెడుతున్నామని ప్రభుత్వం క్లెయిమ్ చేస్తుంది. ఈ పిల్లల మీద ఖర్చు పెడుతున్నారు. ఒక లక్షలలో జీతాలు తీసుకునేటటువంటి ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ పిల్లలకు చదువులు చెప్పకుండా కార్లు వేసుకొని బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటా, ఆయన సొంత వ్యాపారాలు చేసుకుంటా, ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు? ముదిరెడ్డి నిరంజన్ రెడ్డిని సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యా వ్యవస్థను కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాలు. ఓకే ఓకే. అభిజిత్ ఏ క్లాసు? అమ్మా అనుష. అమ్మ నాన్న ఏం చేస్తారు? వ్యవసాయమా? నీ పేరు నాన్న? శ్రీవాణి. నీ పేరమ్మా? చిత్ర. మీ సార్ పేరు ఏంటి? మీ సార్ ఎవరు? నిరంజన్ రెడ్డి సారా? ఎంతమంది సార్లు మీకు మొత్తం? ఒకటి సారా? నేను వచ్చిందా సార్? ఇవాళ వచ్చిండా? ఈరోజు వచ్చిందా? వచ్చిండా? మొన్న మొన్న ఎన్ని రోజులకు ఒకసారి వస్తాడు సార్? ఎన్ని గంటలకు వస్తాడు రోజు? మనం తిరిగి వస్తాం. ఎట్లా వస్తాడు సార్? బైక్ మీద మాకు సాయంత్రం వస్తాడా సార్? ఏం క్లాస్ చెప్తాడు మీకు? ఏ సబ్జెక్ట్ చెప్తాను సార్? సార్ ఏ సబ్జెక్ట్ చెప్తాను? తెలుగు ఎవరు చెప్తారు? మ్యాథ్స్. మ్యాథ్స్ 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 ఎవరు చెప్తారు? సైన్స్. నువ్వు ఏ క్లాస్? 5th వరకే ఇక్కడ. పెచ్చులూడిపోయిన అంగన్వాడీ భవనం పైకప్పు, 6 చిన్నారుల గాయాలు. ఇట్లుంది పరిస్థితి రాష్ట్రంలో. ఏ బిల్డింగ్ చక్కగా ఉన్నది? సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిధిలోని వెంకటాపూర్లో శుక్రవారం అంగన్వాడీ కేంద్రం పైకప్పు పెచ్చులు ఊడిపడడంతో 6 చిన్నారులు గాయపడ్డారట. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం అంగన్వాడీ కేంద్రం ప్రారంభమైన కొద్దిసేపటికే పై పెచ్చులూడి చిన్నారులపైన పడ్డాయి. దీంతో అభిలాష్, మౌనిక, వనిత, అంకిత, హారిక, ప్రణయ్ కుమార్లకు గాయాలయ్యాయి. వారిని నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి, కలెక్టర్ వల్లూరి క్రాంతి చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. నారాయణఖేడ్ ఇన్ఛార్జ్ సిడిపిఓ సుజాత, అంగన్వాడీ టీచర్ అంబికను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఏమొస్తుంది ఇప్పుడు? ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా, గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇవ్వాలి. ఏమని? ఏ స్కూళ్ళలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందో మొత్తం ఇమీడియట్గా రిపోర్ట్ తెచ్చుకోవాలి. చేస్తారా? చెయ్యరు. మళ్ళీ నెలకు ఇంకోటి అవుతుంది. చూడండి, అమాయకమైన ఆ చిన్న చిన్న పిల్లలు ఎంత వాళ్ళ ప్రాణం. గట్టిగా ఒక పెళ్ళొచ్చి మీద పడితే ఆ గోవింద ప్రాణం హరి అంటది. వీటి మీద ఫోకస్ చేయాలా. స్కూళ్ళు ఎట్లున్నాయి, అంగన్వాడీ కేంద్రాలు ఎట్లున్నాయి, అందులో ఏమి ఇస్తున్నాం, ఆ పిల్లలకి చదువు ఏం చెప్తున్నాం.
వీటి మీద ఫోకస్ చేయాలా? వీటి మీద అసలు ఫోకసే లేదు అసలు. ఇంత భయంకరమైన సిచ్యువేషన్ రాష్ట్రంలో ఉంటే మీకేం కావాలా? మీకు ఎంతసేపు ఏం కావాలా? ఫోర్త్ సిటీ కావాలా? ఆ రీజనల్ రింగ్ రోడ్ కావాలా? ఇంకోటి కావాలా? మూసీ కావాలా? మూసీ చుట్టూ అందమైన బిల్డింగ్లు నిర్మాణం జరగాల? కాంట్రాక్ట్లు కావాలా? ప్రాధాన్యత ఏంటన్నది దయచేసి ఆలోచించండి. గవర్నమెంట్ ఆలోచించకపోతే మీరు ఇంకా పోయిన గవర్నమెంట్ అని ఒక 1 year అన్నారు, ఇంకొక 2-3 నెలలు ఏమంటారు? తర్వాత ఇంకా దాన్ని ప్రజలు రిసీవ్ చేసుకోరు ఇంకా.